కాకినాడ బహిరంగ సభలో అసంతృప్తులను బుజ్జగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణప్రసాద్ కాకినాడ సభకు హాజరయ్యారు. వారిద్దరినీ దగ్గరకు తీసుకుని భుజం తట్టారు జగన్. దొరబాబు, పర్వత పూర్ణప్రసాద్ను చెరోవైపు నిలబెట్టుకుని ఫోటో దిగారు జగన్. కాకినాడ బహిరంగ సభలో అసంతృప్తుల్ని బుజ్జగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణప్రసాద్ కాకినాడ సభకు హాజరయ్యారు. వారిద్దరినీ దగ్గరకు తీసుకుని భుజం తట్టారు జగన్. దొరబాబు, పర్వత పూర్ణప్రసాద్ను చెరోవైపు నిలబెట్టుకుని ఫోటో దిగారు జగన్. ఈసారి పిఠాపురం నుంచి వంగా గీత ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. అలాగే పెండెం దొరబాబును పార్టీ పక్కన పెట్టింది. ప్రత్తిపాడులో పర్వత పూర్ణ చంద్రప్రసాద్ స్థానంలో వరపుల సుబ్బారావుకు అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరు ఈరోజు సభకు హాజరయ్యారు. దీంతో జగన్ వారిని సముదాయించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సుధీర్, భోగి కాకినాడ బహిరంగ సభలో అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు సీఎం జగన్. మార్పులు చేర్పులో భాగంగా పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, అదేవిధంగా జిల్లాకు సంబంధించి పీగనూరు ఈ 4 నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు. ఈ స్థానంలో వేరొక కొత్త అభ్యర్థుల్ని పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే మీ 4 నియోజకవర్గాలకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ సీఎం సభకు హాజరయ్యారు. వెల్కమ్ చెప్పిన దగ్గర నుంచి కూడా అదేవిధంగా బహిరంగ సభలో కూడా వాళ్ళు పాల్గొన్నారు. సభ ముగిసిన తర్వాత వారిద్దరిని చెరో పక్కన నుంచి పెట్టుకుని భుజం తట్టారు సీఎం. వారితో మాట్లాడారు. కొద్దిసేపు మాట్లాడి ఫోటో కూడా దిగిన సిచ్యువేషన్. అంటే మరో 2 ఎమ్మెల్యేలు జగ్గంపేట ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా పీగన్నవారు మీరు 2 ఎమ్మెల్యేలు కూడా సీఎం సభకు హాజరవ్వలేదు. హాజరైన ఎమ్మెల్యేలను అభయం ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ అండగా ఉంటుందని కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం జిల్లా ఎమ్మెల్యేలు అందరితో పాటు కలుపుకుని వారిని కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సంబంధించి వేరే విధంగా ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, అదేవిధంగా కాకినాడ ఎంపీ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది కాబట్టి గతంలోనే ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేయమని పార్టీ ప్రపోజల్ చేసింది. ఆయన దానికి కాకినాడ ఎంపీ అయితే అక్కడ అభ్యర్థి లేరు కాబట్టి ఆ స్థానంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు వచ్చిన సభకు వచ్చిన పిఠాపురం కావచ్చు, అదేవిధంగా ప్రతిపాడు ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకరి పరిగణలోకి తీసుకుంటారనేది కూడా చర్చ జరుగుతుంది. అంటే ఈ గైర్హాజరైన ఎమ్మెల్యేని పక్కన పెడుతూనే ఒకవైపు వచ్చిన ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపాడు ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు. పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, భవిష్యత్తులో వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. భోగి, థ్యాంక్ యూ సుధీర్.